హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. ఐశ్వర్య రాయ్ విడాకులు దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టేనా? చూస్తుంటే అలాగే ఉంది. అమితాబ్ బచ్చనే కన్ఫర్మ్ చేసినట్టుగా, దాదాపు కన్ఫర్మ్ చేసినట్టుగానే కనిపిస్తూ ఉందన్నమాట ఇక్కడ సిచ్యుయేషన్ చూస్తుంటే. చాలా కాలంగా దీని మీద వార్తలు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా అనంత్ అంబానీ పెళ్లిలో కూడా ముఖ్యంగా ఐష్ అయితే సపరేట్గా తన కూతురుతోటి వచ్చింది. అట్లాగే అమితాబ్ కానీ అలాగే అభిషేక్ కానీ వీళ్ళందరూ సపరేట్గా కుటుంబంగా వెళ్ళారు. సో ఈ విధంగా వీళ్ళు విడివిడిగా రావడంతో అక్కడ పెద్ద చర్చకు దారితీసింది. వీళ్ళు ఎందుకు విడివిడిగా వచ్చారు, కలిసి రాలేదు అని చెప్పేసి. సో ఆ రోజు అలాగే మళ్ళీ సల్మాన్ ఖాన్తో ఆమె ఫోటో కూడా ఒకటి వైరల్ అవ్వడము. సో ఏంటిది, ఆమె అభిషేక్తో కలిసి జోడీగా ఫోటో దిగలేదు. సో ఇలాంటివన్నీ కూడా వైరల్ అవుతూ వచ్చి కొందరికి డౌట్ అయితే వచ్చింది, వీళ్ళిద్దరు ఏమైనా విడాకులు తీసుకుంటున్నారా అని చెప్పేసి. సో కొద్ది కాలంగా వీళ్ళు దూరంగా ఉంటున్నారని చెప్పేసి ముంబై ఇన్సైడ్ సర్కిల్స్లో కూడా ఒక టాక్ నడుస్తూ ఉంది. మరి వీళ్ళే కాదు, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ విడాకులు తీసుకుంటూ ఉన్నారు. ఇక ముందు కూడా తీసుకునే పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. సో ఎందుకు ఈ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు, అసలు వీళ్ళ విషయంలో కావచ్చు గతంలో కావచ్చు ఎందుకు ఇలాంటి జరుగుతూ వస్తుందనే విషయం మనం ఒకసారి చూద్దాం. మామూలుగా ఇప్పుడు వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారు. అలాగే రాత్రి ఈ హార్దిక్ పాండే కూడా నిన్న రాత్రి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది, ఆయన భార్య నటాషా తోటి ఇక మేము విడిపోతున్నాము, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి విడిపోతున్నామని ఆయన చెప్పడం జరిగింది. సో పెద్ద ట్వీట్ చేశాడు, అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. అట్లాగే వాళ్ళిద్దరికి పుట్టిన బాబు ఉన్నాడు కదా, ఐ థింక్ అగస్త్య అనుకుంటా పేరు. సో ఆ బాబు కూడా మా ఇద్దరికి ఒక డ్రీమ్, సో అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము అన్నట్టుగా ఆయన కొన్ని చేస్తూ వచ్చాడు. లైఫ్ అనుకున్నట్లుగా సాగట్లేదు, సో కాబట్టి విడాకులు అనేవి అండర్స్టాండింగ్తో చేస్తున్నారు అనేది ఆయన వినిపించేది. వీళ్ళ మీద ఎప్పటి నుంచో వరల్డ్ కప్ జరగక ముందు నుంచి కూడా ఈ న్యూస్ వస్తూనే ఉంది, వీళ్ళిద్దరు విడాకులు తీసుకుంటారు అని చెప్పేసి. అయితే కొద్ది రోజుల క్రితం వాళ్ళు అది ఇద్దరు ఖండించారు కూడా. వరల్డ్ కప్ వచ్చిన తర్వాత హార్దిక్ పాండే దాన్ని ఖండించాడు. అట్లాగే నటాషా కూడా ప్రజలు వాళ్ళకి ఏమీ తెలియకుండానే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారని చెప్పేసి ఆమె కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇట్లా చెప్పి మళ్ళీ కేవలం వారమే అయింది, వారం 10 రోజులు అవుతుందేమో, వెంటనే మళ్ళీ వీళ్ళు ఎందుకు విడాకులు అనౌన్స్ చేశారనేది ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పుడే ప్రజలైతే అర్థం చేసుకున్నారు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పేసి. అలాగే ఆమె వేరే తన బాయ్ ఫ్రెండ్గా ఒక అతని పేరు బయటకు వచ్చి అతను కూడా వైరల్ అవ్వడం, ఫొటోస్ ఇవన్నీ చూసాం మనం. అయితే వీళ్ళు విడిపోవడం కావచ్చు, అలాగే గతంలో తమిళ నుంచి మన మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ఆయన కూడా ఒక నెల క్రితమో 2 నెలల క్రితమో విడిపోయారు. అట్లాగే ఐశ్వర్య ధనుష్ కావచ్చు, ఇంకా లవబుల్ కపుల్ పేరు తెచ్చుకున్న నాగ చైతన్య సమంత కావచ్చు, వీళ్ళందరూ కూడా పర్సనల్ లైఫ్లో ఇలాంటి డిస్ప్యూట్స్ వచ్చేసి ఏం జరుగుతుందో తెలియదు కానీ విడిపోతూ వస్తున్నారు. సో దీనికి కారణం ఏంటి అంటే, మోడ్రన్ సొసైటీలో ఫ్యామిలీస్ ఎందుకు ఇలా విడిపోతూ ఉన్నారు, ఏం జరుగుతుంది, వీళ్ళ మనస్తత్వాలు, ముఖ్యంగా సెలబ్రిటీస్ చాలా త్వరగా నిర్ణయాలు తీసుకొని ఇవి జరుగుతూ ఉంటాయన్నమాట. నిజానికి సాధారణ కుటుంబాల్లో అయితే నిర్ణయాలు అంత త్వరగా తీసుకోరు. అలా కాంప్రమైజ్ అవడానికి కూడా చాలామంది పెద్దలు ఉంటారు, మాట్లాడతారు, అన్నీ కూడా సర్దుమణిగేలా చూస్తారు. సో ఏదో ఒక రోజు సర్దుమణిగి కొంతకాలం తరువాత ఇక అలాంటిది ఏది లేకుండా చాలా సాఫీగా జీవితాలు సాగిపోయే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదన్నమాట. సో మరి దీనిలో తప్పెవరిది అంటే రెండు వైపుల నుంచి ఉంటుంది, ఒక్కోసారి ఒక వైపు నుంచే ఉండొచ్చు, ఒక్కోసారి తప్పెవరిది లేకపోయినా కేవలం ఒక అండర్స్టాండింగ్ ప్రాబ్లం, కొన్ని అభిప్రాయ భేదాలు కావచ్చు, లేదా ప్రేమ తగ్గడాలు, ఇలాంటివన్నీ కారణాలు అవుతాయి. చూసుకుంటే ఇప్పుడు ఆయన ట్వీట్ కూడా, అమితాబ్ బచ్చన్ ఒక ట్వీట్ చేశారు, సో అంటే లైఫ్ ఈజ్ నెవర్ ఈజీ అని చెప్పేసి. సో అంత ఈజీగా ఉండదు, సో అయినా సరే మనం ముందుకెళ్ళిపోవాల్సిందే అన్నట్టుగా ఆయన ట్వీట్ ఉంది. అట్లాగే అభిషేక్ బచ్చన్ కూడా, ఆయన కూడా ముందు నిన్న ఆయన ఒక ట్వీట్కి, ఒక జర్నలిస్ట్ చేసిన ట్వీట్కి ఆయన ఆయన లైక్ కొట్టడం జరిగింది. సో ఆ ట్వీట్ ముందు ఇట్లాంటి దానికి బలం చేకూర్చింది అనమాట. ఆ ట్వీట్ కూడా ఏంటంటే, జర్నలిస్ట్ పేరు వచ్చేసి హీనా ఖండేల్వాలా అనే జర్నలిస్ట్ ఒక ట్వీట్ చేశారు. అంటే ఒకవేళ ప్రేమ తగ్గుతూ ఉంది అంటే సో అలాంటి బంధం ఇక ఎక్కువ రోజులు నిలబడదు అన్నట్టుగా వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్కి వాళ్ళు ఇక దీనివల్లే గ్రే డైవోర్స్ అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఆమె ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్కి అభిషేక్ బచ్చన్ లైక్ చేశాడు. సో ఈ లైక్ తోటి ఇక అందరికీ క్లారిటీ వచ్చేసింది, అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నాడా అని చెప్పేసి. ఆ తర్వాత ఈరోజు ఇలా బిగ్ బి కూడా ఈ ట్వీట్ చేయడంతో చాలా వరకు క్లారిటీ వచ్చినట్టే అయింది. సో ఎందుకంటే బిగ్ బి ఇలాంటి ఈ మాట ఎప్పుడు ఉపయోగించలేదు. సో కొంతవరకు అయితే క్లారిఫై చేయడం కోసమే, ప్రజల్ని మెంటల్గా ప్రిపేర్ చేయడం కోసమే ఇలాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇండైరెక్ట్గా ట్వీట్లు చేయడాలు, లైక్ చేయడాలు, ఆ తర్వాత ఒకసారిగా బ్లాస్ట్ అయిపోయి వివాదాలు లేదా వీళ్ళ మీద చిలువలు పొలవలుగా కథనాలు రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడుతూ చేస్తూ వస్తారు. సో ఇలాంటిది అలా కనిపిస్తూ ఉంది. సో ఇది దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. దీంతోపాటు నటాషాది కావచ్చు, వీళ్ళు ఎందుకు విడిపోతారనేది చూస్తే, ముఖ్యంగా బాగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత వాళ్ళకు మరి అంటే ఆ ఫేమ్ వల్ల వచ్చే ఏదైనా ఈగో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈగో క్లాషెస్ కావచ్చు, ఏమైనా వస్తున్నాయా అనేది ఒక ప్రశ్న.
ఎవరికైనా రావచ్చు. అంటే కేవలం ఒక జెంట్కే కావదు, లేదా వాళ్ళ వైఫ్కే కాకపోవచ్చు, ఎవరికైనా రావచ్చు. ఇద్దరిలో ఏ ఒక్కరికి వచ్చినా ఒకరి ఈగోని మరొకరు తీసుకోవడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. సో ఇదొక ప్రాబ్లం, ఇది ఒక అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటుంది. దీంతోపాటు లవ్ తగ్గడం అనేది ఇప్పుడు ఆమె ట్వీట్లో అలాగే చెప్తూ వచ్చారు ఆ జర్నలిస్ట్. సో ప్రేమ తగ్గడం, కొంతకాలం జీవితం తర్వాత ప్రేమ తగ్గుతూ ఉంది అని అర్థమైతే ఆటోమేటిక్గా లైఫ్లో వాళ్ళ మధ్య తెలియని గ్యాప్ ఒకటి ఏర్పడుతుంది. కేవలం ఇంట్లో అన్ని విషయాల్లో భాగం పంచుకోవడమే కాదు, ఈ గ్యాప్ మానసికంగా ఏర్పడినప్పుడు కలిసి ఉన్నా సరే ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో ఈ ఫీలింగ్ వల్ల కూడా లేదు అంటే ఇంకేదో కావాలి జీవితానికి, ఇంకెవరో ఒక ప్రేమను కురిపించే వ్యక్తి కావాలన్న ఫీలింగ్ వల్ల మొత్తానికి బ్రేక్ అవుతూ ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా కొంతమంది, కేవలం కొంతమందిని అంటే వీళ్ళ విషయం కాదు కానీ ఈ నటాషా విషయంలో ఏంటంటే గోల్డ్ డిగ్గర్ అని చెప్పేసి ఆ మీద కొంత ట్రోలింగ్ చేయడం జరిగింది. గోల్డ్ డిగ్గర్ అంటే ఇట్లాగే ఒక డబ్బున్న పార్టీని పట్టుకొని పెళ్లి పేరుతోటి పెళ్లి చేసేసుకొని ఆ తర్వాత వాళ్ళు కొంతకాలం తర్వాత వీళ్ళు ఇంకా వాళ్ళ మీద కేసులు వేయడమా లేదా డైవర్స్కి అప్లై చేయడమా చేస్తే అంటే ఆ స్త్రీలు, సో వాళ్ళ వెంటనే ఇక కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి డబ్బులో నుంచి దాదాపు 50% 75% డిమాండ్ చేసి డబ్బుల కోసమే, ఆ డబ్బులు వీళ్ళ నుంచి దండుకోవడం కోసమే ఇలా చేస్తున్నారు అని చాలామంది మీద, కొందరి మీద ఆరోపణలు ఉన్నాయి. నటాషా మీద కూడా అలాగే ఆరోపణ వచ్చింది. దాదాపు హార్దిక్ పాండే 75% ఆఫ్ హిజ్ వెల్త్ వదులుకోవాల్సి వస్తుంది అనేది అతని మీద ఉన్న ఆరోపణ ఇప్పుడు. అయితే అదంతా నిజం కాదు, అతని ఆస్తులు కూడా ఆయన తల్లి పేరు మీద ఉన్నాయనేది ఆయన గతంలో కూడా చెప్పాడు వేరే ఇంటర్వ్యూలో. సో ఇలా ఉండటం వల్ల ఆయన ఇచ్చే ఆస్తులు కూడా కొంతవరకే ఇవ్వచ్చు అనేది ఒకటి ఉంది. అయితే ఈ గోల్డ్ డిగ్గర్స్ అనేది ఈమె విషయంలో కేవలం ఆరోపణే కావచ్చు. అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరైనా విడిపోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే అలాగే పట్టుకొని జన్యాటంలాగా వేలపడ్డము, ఆ జీవితం ఇంకా మరింత నాశనం చేసుకోవడము, లేదా మరింతగా వాళ్ళు మనశ్శాంతి లేకుండా గడపాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రేమరాహిత్యంతో గడపాల్సిన అవసరం అసలే లేదు. మహిళలకైతే ఇలాంటి సమస్య వల్ల అనేక సమాజం నుంచి కూడా అనేకమైన విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి కూడా వస్తుంది. అయినా సరే వాళ్ళు తట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఉంది. సో నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా త్వరగానే డెసిషన్ తీసుకోవడం మంచిది. లైఫ్ చాలా ముందుకెళ్ళిపోయిన తర్వాత ఆ డెసిషన్లు కూడా ఫెయిల్యూర్ అయిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ముందే డెసిషన్ తీసుకోవడం అనేది వీళ్ళ ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది అనమాట సెలబ్రిటీస్లో కూడా. అయితే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు వాటిని సర్దుమర్చడానికి, వాటిని చెప్పడానికి పెద్దలు లేకపోతే కూడా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని మరీ అంత పెద్ద విషయాలు ఉండవు, చిన్నవే ఉంటాయి, కానీ మిస్అండర్స్టాండింగ్ పెరిగి ఈగో క్లాష్గా మారి ఇక ఎవరు తగ్గకుండా, ఎవరు నేను తగ్గితే ఎలాగా, నేను తగ్గితే ఎలాగా అని చెప్పేసి కేవలం ఈగో క్లాష్ తోటి విడిపోయే జంటలు కూడా ఉన్నాయి. వీళ్ళకి సరైన పెద్ద మనుషులు లేక, సరిగ్గా వాళ్ళకు చెప్పి సముదాయించే వాళ్ళు లేక వస్తున్న పరిస్థితి. అంటే ఆర్థికంగా ఇండిపెండెన్సీ పెరిగిన తర్వాత సో మా నిర్ణయాలు మేము తీసుకుంటాం అనే పరిస్థితి వచ్చిన తర్వాత కొంత ఇలాంటి సమస్య ఏర్పడుతూ ఉంది. నిజానికి కుటుంబాలు బలంగా ఉండేదే ఒక అడ్జస్ట్మెంట్ తోటి. సో దీనికి కూడా ఒక సేయింగ్ ఉంది కదా, మ్యారేజ్ లైఫ్ అనేది అడ్జస్ట్మెంటే కానీ కాంప్రమైజ్ కాదు అని చెప్పేసి ఒక సేయింగ్ ఉంది. సో అడ్జస్ట్మెంట్ అవ్వటం ఎలాగనేది నేర్చుకోవాలి కానీ ఏదో ఒకరి ఈగోని మరొకరు తీసుకొని కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇట్లాంటి రెండు వైపుల నుంచి కూడా కొన్ని రకాల తప్పులు ఉన్నాయి, కొన్ని రకాల నిజాయితీగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు చెప్పలేము, సమాజం ఈ విధంగా వెళ్తుంది. సో మనం యాక్సెప్ట్ చేయడం తప్ప చేసేది ఏం లేదు. కాకపోతే మెచ్యూరిటీ అనేది ఉండాలి. మెచ్యూరిటీతో పాటు మన లైఫ్లోకి మనల్ని గైడ్ చేయడానికి పెద్దవాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. మనకు డబ్బు ఉంది కదా, మనకు 1000 కోట్లు సంపాదిస్తున్నాము, సో వాళ్ళు చెప్తే మనం వినేదేంటి అనుకుంటే మాత్రం జీవితం ఇట్లా జారిపోయే ప్రమాదం ఉంది.